వెల్కమ్ బ్యాక్ టు MTR మసాలా అభిరుచి. మరి ఇప్పుడు టొమాటో క్యాప్సికమ్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో బౌల్ ఇస్తారా? తీసుకోండి. సో ముందుగా డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. ఓకే. సన్నగా తరిగిన వెల్లుల్లి అండి. ఓకే. దీంట్లో కొద్దిగా ఉప్పు. సో ఉప్పు తర్వాత మిరియాల పొడి. ఓకే. కొద్దిగా నిమ్మరసం. ఓకే. సో నిమ్మరసం ప్లేస్లో మనం కావాల్సితే వెనిగర్ అయినా వాడుకోవచ్చు. ఓకే. వైట్ వెనిగర్. కొద్దిగా ఆలివ్ ఆయిల్. సలాడ్స్ లో ఎక్కువగా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తారు ఎందుకండి? ఫ్యాట్ ఎక్కువగా ఉండదు. ఓకే. సో మంచిది, స్మెల్ కూడా ఉండదు. ఓకే. సో ఇది కాకుండా సలాడ్ ఆయిల్ అని కూడా దొరుకుతుందండి. ఓకే. సో అదైనా వాడుకోవచ్చు. ఓకే. సో ఇది బాగా కలిపేసుకోవాలి. మరి ఆలోపు మేము ఒక చిట్కా చూడమా? ఓకే. ఓకే. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. చలికాలంలో పెదాలు పగలడం సహజమే. అలాంటప్పుడు పేరిన నెయ్యిని పెదాలకి అప్లై చేసుకుంటే పెదాలు పగలకుండా మృదువుగా ఉంటాయి. చిట్కా చూసారు కదా? కలిపేశారండి? ఓకే అండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు, క్యాప్సికమ్ రెండు ఒకే సైజులో కట్ చేశారు. అవునండి. ఇది కావాలంటే ఇంకా చిన్న కూడా కట్ చేసుకోవచ్చు కదండి, ఎందుకంటే మనం డైరెక్ట్గా అలానే తింటాం కదా. మన ఇష్టం, చాయిస్. రెండు ఈక్వల్ సైజులో ఉంటే బాగుంటుంది. అలానే కట్ చేసుకోండి, పెద్దగైనా చిన్నగైనా ఎలా అయినా పర్లేదు. ఓకే. బాగా కలిపేసి కాసేపు కనీసం అంటే ఒక 5 నిమిషాలన్న అలా పక్కన పెట్టేసి అప్పుడు సర్వ్ చేసుకోండి. ఓకే. మరి ఆలోపు మా కార్వింగ్ చూపిస్తారా? తప్పకుండా. ఏం చేస్తున్నారండి? బ్రెడ్తో ఫిష్ చేస్తాం. బ్రెడ్తో ఫిష్. ఓకే. ఓకే. సో ఇటువైపు స్లాండ్గా కట్ చేస్తున్నాను. సో ఆకలికర నోరు తెరుచుకొని వెయిట్ చేస్తుంది. తర్వాత దీనికి ఐస్ పెట్టడానికి కీరాలో చిన్న సర్కిల్ అండి. దాని మధ్యలో ఆలివ్, ఇది కూడా చిన్న సర్కిల్. ఓకే. సో ఇక్కడ ఇలా పులుసులా చూపించడానికి క్యారెట్ హాఫ్గా కట్ చేసి హాఫ్ సర్కిల్స్ ఇలా స్లైసెస్ చేశానండి. ఓకే. ఈ సైడ్కి షేప్ ఏదైతే ఉంది ఇది ఎలా చేశారండి? మామూలుగా పీల్ చేయడంలో అంటే కొంచెం ఒక టెక్నిక్. ఓకే. దాని పక్కన ఒకటి కొంచెం అలా అలా మనం లాగేస్తే మనకి మీరు రెగ్యులర్ గా గ్రూవర్ తో చేస్తూ ఉంటారు. గ్రూవర్తో ఏం చేయలేదు, అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం జిగ్జాగ్ గా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీటి మధ్యలో అండి ఇలా. ఓకే. ఓకే. సో చివరిగా టేల్. సో టేల్ వచ్చేసి కీరాలోనే తీసుకుంటున్నాను. ఓకే. ఓకే. సో దీన్ని హాఫ్గా కట్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా తిరిగేసి ఇలా పెట్టేస్తాను. ప్లేట్ ఇస్తారా? నేను అదే అనుకుంటున్నాను, కీరా రౌండ్ స్లైస్ తీసుకున్నారు ఎలా పెడతారు అని. ఓకే. ఫిష్ రెడీ. సలాడ్ ఇస్తారా? ఇది కూడా రెడీయా? రెడీ అండి. ఓకే. సో హ్యాపీగా సలాడ్ తినేసి పక్కన కార్వింగ్ కూడా తినేయచ్చు కావాలంటే. బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేసాం కదా. బ్రౌన్ బ్రెడ్, క్యారెట్ అండ్ కీరా చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి. అవునండి. రెడ్ అండ్ గ్రీన్. ఓకే అండి. రెడీ. టొమాటో క్యాప్సికమ్ సలాడ్ రెడీ. చక్కటి కార్వింగ్ తో పాటు టొమాటో క్యాప్సికమ్ సలాడ్ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. టొమాటో క్యాప్సికమ్ సలాడ్ తయారు చేయు విధానం.
బౌల్లో తరిగిన వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. దీనిలో టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకుంటే టొమాటో క్యాప్సికమ్ సలాడ్ రెడీ. టొమాటో క్యాప్సికమ్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజుగారు చేసేద్దామా? ఓకే అండి. టొమాటో క్యాప్సికమ్ నార్మల్గా ఇలా సలాడ్స్లో యూజ్ చేసుకుంటూ రెగ్యులర్గా తినొచ్చు, కానీ మీరు చేసిన సీజనింగ్ ఏదైతే ఉందో వెల్లుల్లి, పెప్పర్, ఆలివ్ ఆయిల్ అనే నిమ్మరసం ఒకటి, దీంతో కలిపి టేస్ట్ మాత్రం డిఫరెంట్గా కొత్తగా చాలా బాగుంటుంది. ఓకే అండి. టొమాటో క్యాప్సికమ్ సలాడ్ చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. క్యారెట్ రసాన్ని తరచూ తాగితే కంటికి చాలా మంచిది, అలాగే చర్మం కూడా తళతళలాడుతూ ఉంటుంది. ఒక మంచి పులుసు చూసాం, మంచి సలాడ్ చూసాం. ఇప్పుడు ఊరించే వంటలు. మరి ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.